మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. సైకాలజీలో చాలా గ్రాండ్ టెస్ట్ అండి. 60 బిట్లతో మీ ముందుకొచ్చాను. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. చాలా వెరీ ఇంపార్టెంట్ బిట్లు అండి. వీడియో నచ్చితేనే లైక్ చేయండి. మరి ఇంకెందుకు టాపిక్లకు వెళ్ళిపోదాం. మొదటి బిట్ చూద్దామండి. తరగతిలోని ఒక విద్యార్థి వికాస పూర్వ దశకు సంబంధించిన లక్షణాల యొక్క ప్రతిస్పందనలను అనుసరించిన అది ఆన్సర్ తెలుసు తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఇలా కామెంట్ చేయడం వల్ల నేను చెప్పే ఆన్సరు మీరు పెట్టే కామెంట్ ఒకటే అయితే మరింత రెట్టించిన ఉత్సాహంతో మరిన్ని ఆన్సర్ చేయగలరు. ఒకవేళ రాంగ్ అయితే ఓహో నాకు ఇది రాంగ్ వచ్చిందని ఒకసారి గుర్తుంచుకొని మరలా కరెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఆప్షన్స్ అయితే ఆన్సర్లు పెట్టకుండా ఉన్నట్లయితే 1 అనుకోవచ్చు, 2 అనుకోవచ్చు, 3 అనుకోవచ్చు అని అనుకుంటుంటారు. నేర్చుకున్నామనే భ్రమలో ఉంటారు. మరలా ఇదే బిట్ వస్తే అయ్యో అప్పుడు నేను సరిగ్గా చూశాను కాదు అనే ఒక డైలమాలో పడిపోతారు. ఆ ప్రాబ్లం రాకూడదని ఇక్కడ టైమర్ని సెట్ చేశానండి. ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఒక విద్యార్థి వికాస పూర్వదశకు సంబంధించిన లక్షణాల యొక్క ప్రతిస్పందనలను అనుసరించిన అది ఆన్సర్ ఆప్షన్ 2 ప్రతిగమనం. నెక్స్ట్ పెట్టండి. ఎక్స్ అనే వ్యక్తి పొడవైన మరియు సన్నని శరీరాకృతి కలిగి ఉంటే అతని శరీర సౌష్ఠవం దేనికి సంబంధించినది? ఎవర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 3 లంబకృశకాయత. పొడవైన మరియు సన్నని ఆకృతి అయితే లంబకృశకాయత. నెక్స్ట్ పెట్టండి. పుట్టిన సమయంలో బాగా అభివృద్ధి చెంది ఉండే జ్ఞానం ఏమిటి? బాగా అభివృద్ధి చెందేది. ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. మిత్రులు చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. లైక్ చేస్తే మేము ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాం. ఆన్సర్ స్పర్శ. పుట్టిన సమయంలో బాగా అభివృద్ధి చెందే జ్ఞానం స్పర్శ. అట్టపెట్టెలను ఇల్లులాగా చూసే పిల్లవాని వికాస దశ ఏమిటి? ఎవర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 2 మూర్త ప్రచాలక దశ. నెక్స్ట్ పెట్టండి. కోల్బర్గ్ ప్రకారం ఉత్తర బాల్య దశ ఈ వికాస దశ యొక్క 2వ స్థాయికి చెందినది. ఎవర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 2 నైతిక వికాస స్థాయికి చెందినది. నెక్స్ట్ పెట్టండి. ప్రాథమిక లైంగిక లక్షణాలు దీనికి సంబంధించినవి. ఎవర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ప్రాథమిక లైంగిక లక్షణాలు. ఆన్సర్ ఆప్షన్ 3 ప్రత్యుత్పత్తి. నెక్స్ట్ పెట్టండి. ప్రైమరీ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ 1938లో రూపొందించిన వారు ఎవరు? మెంటల్ ఎబిలిటీ టెస్ట్. ఎవర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 1 దర్స్టన్. ప్రైమరీ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ దర్స్టన్. నెక్స్ట్ పెట్టండి. త్వరగా అభ్యసించగల సామర్థ్యాన్ని మరియు ఒక ప్రత్యేక రంగంలో అత్యున్నత సాఫల్యత స్థాయిని చేరుకొనగలుగుటకు ఎలా పిలుస్తారు? యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. త్వరగా అభ్యసించగల సామర్థ్యాన్ని ఒక ప్రత్యేక రంగంలో అత్యున్నత సాఫల్యత స్థాయిని చేరుకుంటారు. ఆన్సర్ ఆప్షన్ 1 సహజ సామర్థ్యము. నెక్స్ట్ పెట్టండి. క్రియాత్మకత లేదా భాషణ నైపుణ్యాలలో పనులను చేసే పద్ధతులలో లేదా ఆలోచన విధానాలలో నేర్చుకున్న ప్రవర్తనలు పునరావృతం కావడాన్ని ఎలా పిలుస్తారు? యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ.
ఆన్సర్ ఆప్షన్ 4 అలవాటు. అలవాటు అని పిలుస్తారండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. పాఠశాల పాఠ్య ప్రణాళికలో ఉద్వేగభరిత నైపుణ్యాలను బోధన ద్వారా చొప్పించడమనే నేర్పరితనాన్ని ఇలా అంటారు. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఉద్వేగభరిత నైపుణ్యాలను బోధన ద్వారా చొప్పించడం. ఆన్సర్ ఆప్షన్ 1 ఉద్వేగ ప్రజ్ఞ. ఉద్వేగభరిత నైపుణ్యాలు, ఉద్వేగ ప్రజ్ఞ. నెక్స్ట్ బిట్ అండి. సమస్య పద్ధతిని, అన్వేషణ పద్ధతిని సమర్థించే అభ్యసన సిద్ధాంతం ఏమిటి? ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. మీరు చాలామంది చూస్తున్నారు కానీ మిత్రులు లైక్ చేయడం లేదండి. లైక్ చేస్తే చాలామందికి మీలాంటి వాళ్ళకి ఈ వీడియో చేరుతుంది. చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. నాకు కూడా చాలా బూస్టింగ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఆన్సర్ ఆప్షన్ 2 అంతర్దృష్టి అభ్యసనం. అన్వేషణ పద్ధతి సమస్య పద్ధతిని సమర్థించింది అంతర్దృష్టి అభ్యసనం. జనాభాలో అధిక భాగం యొక్క ఐక్యూ వ్యాప్తి ఎంత? ఎక్కువ మంది ఏ వ్యాప్తిలో ఉంటారు? యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 3 90 to 110. 90 to 110. మరి నేను చేసినటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి అన్ని వీడియోలో కూడా ఈ వీడియో చివరిలో మీకు లింక్ అయితే కనిపిస్తుందండి. ప్లేలిస్ట్ కనిపిస్తుంది. అక్కడ దాని మీద క్లిక్ చేయండి. మీకు చాలా వీడియోలు అయితే కనిపిస్తాయి. అదేవిధంగా ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెడతానండి. అక్కడ నుంచి వీడియోలు అయితే చూడండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. వీరి ప్రతి కదలిక అపసవ్యంగా ఉండటమే కాక వారి ప్రాదేశిక సంబంధాలు చాలా నిమ్న స్థాయిలో ఉంటాయి. ఆన్సర్ తెస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 3 గతిలోపం గలవారు. వారి యొక్క ప్రతి కదలిక అపసవ్యంగా ఉంటాయి. డబ్బు డాష్ పునర్బలనముకు ఒక మంచి ఉదాహరణ. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 2 గౌణ పునర్బలనముకు మంచి ఉదాహరణ డబ్బు. ఒక వరుస క్రమంలో ఉన్న సంబంధిత ప్రతిస్పందనలను నేర్చుకునే విధానము. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ 1 గొలుసు కట్టు విధానము. గొలుసు కట్టు విధానము. నెక్స్ట్ పెట్టండి. ఒక వరుస క్రమంలో ఉన్న సంబంధిత ప్రతిస్పందనలను నేర్చుకునే విధానం ఏమిటి? ఒక వరుస క్రమంలో ఉన్నటువంటి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 1 గొలుసు కట్టు విధానము. నెక్స్ట్ పెట్టండి. మన జ్ఞానేంద్రియ అనుభవాలు జ్ఞానముగా మార్పు చెందుటకు దోహదం చేసే మానసిక ప్రక్రియలు ఏమిటి? యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 2 సమాచార ప్రాసెసింగ్. నెక్స్ట్ బిట్ చూద్దామండి. స్మృతి చిహ్నాలు ఉన్నప్పటికీ వాటిని తిరిగి పొందే సరి అయిన సంజ్ఞలు లేనట్లయితే ఆ ప్రక్రియ ఏమిటి? స్మృతి చిహ్నాలు ఉన్నప్పటికీ వాటిని తిరిగి పొందే సరి అయిన సంజ్ఞలు లేనట్లయితే ఆ ప్రక్రియ. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 1 జ్ఞప్తికి తెచ్చుకొనటంలో విఫలత. నెక్స్ట్ పెట్టండి. రైమ్స్ను ఉపయోగించటం ద్వారా స్మృతిని అభివృద్ధి చేసుకొని ఒక విధానం ఏమిటి? యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ.
ఆన్సర్ ఆప్షన్ 4 ఒకదానిని మరొక దానితో అనుసంధానం చేసి జ్ఞప్తికించుకొని తిరిగి చెప్పగలడం. దీనినే పెగ్ విధానం అంటారు. రైమ్స్ను ఉపయోగించడం. నెక్స్ట్ పెట్టండి. మానవుల శరీర ఆకృతిని అనుసరించి షెల్టన్ వర్ణించిన మూర్తిమత్వ రకాల సంఖ్య. ఎవర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 1 3 3 మూర్తిమత్వ రకాలు ఉన్నాయని వర్ణించారు. మూర్తిమత్వానికి సంబంధించి మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 2 సిగ్మండ్ ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ సిద్ధాంతం. నెక్స్ట్ పెట్టండి. సాధారణ అనుసరణ సిండ్రోమ్ లోని దశలు ఎన్ని? యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లేనండి, అవన్నీ సెలెక్ట్ చేసి పెట్టినవండి. ఆన్సర్ ఆప్షన్ 1 3 దశలు. సాధారణ అనుసరణ సిండ్రోమ్లో 3 దశలు కలవు. ఇవన్నీ కూడా పాత ఎగ్జామ్లో పడినవండి. నెక్స్ట్ పెట్టండి. పుట్టిన సమయంలో తక్కువ అభివృద్ధి చెంది ఉండే జ్ఞానం ఏమిటి? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఎక్కువ అభివృద్ధి చెందింది స్పర్శ అండి. మరి తక్కువ ఏమిటో చూద్దాం ఇప్పుడు. ఆన్సర్ ఆప్షన్ 4 వినికిడి. వినికిడి తక్కువ అభివృద్ధి చెంది ఉండే జ్ఞానం. నెక్స్ట్ పెట్టండి. పిట్యూటరీ గ్రంథి స్రవించు హార్మోన్ ఏమిటి? యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 1 పెరుగుదల. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ద వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్. ద వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ ప్రతి భాగంలోని ఉపనికషాల సంఖ్య ఎంత? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 1 ఉపనికషాల సంఖ్య 5. నెక్స్ట్ పెట్టండి. ఏకకారక ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ఇలా కూడా పిలుస్తారు. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఏకకారక ప్రజ్ఞా సిద్ధాంతం. ఆన్సర్ ఆప్షన్ 2 నియంతృత్వ సిద్ధాంతం. నియంతృత్వ సిద్ధాంతం ఏకకారక ప్రజ్ఞా సిద్ధాంతం. నెక్స్ట్ పెట్టండి. ఒక ప్రయోజ్యుని తనకు ఇవ్వబడిన బోర్డులో సరైన రంధ్రాలలో వివిధ ఆకారాల కటౌట్లను ఉంచమని అడిగారు. ఇక్కడ ప్రయోగకర్త ప్రయోజ్యుని మాపనం చేసే అంశం ఏమిటి? యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 2 సహజ సామర్థ్యం. సహజ సామర్థ్యం. నెక్స్ట్ పెట్టండి. డేవిడ్ వెస్లర్ అభివృద్ధి పరిచిన WISC ప్రజ్ఞా పరీక్షను వీరికి వాడతారు. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 3 బాలలకు వాడతారు. WISC ప్రజ్ఞా పరీక్షను అభివృద్ధి పరిచింది వెస్లర్. దేనికి వాడతారు? బాలలకు. అచిత్తు పాటించే నియమం ఏమిటి? అచిత్తు పాటించే నియమం. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. మరి వీడియోని అయితే లైక్ చేయండి తప్పనిసరిగా, మిత్రులందరికీ వెళ్తుంది వీడియో. ఆన్సర్ ఆప్షన్ 4 ఆనందం. ఆనందం. నోలన్ ప్రకారం పాక్షిక దృష్టిలోపం గల పిల్లల పఠన వేగం.
యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. మీకు ఎటువంటి వీడియోలు కావాలన్నా కామెంట్ చేయండి, తప్పనిసరిగా చేస్తాను. ఆన్సర్ ఆప్షన్ 1, నిమిషానికి 100 పదాలు. పాక్షిక దృష్టిలోపం గల పిల్లల పఠన వేగం నిమిషానికి 100 పదాలు. అది చెప్పింది నోలన్. విద్య నేర్వగల మానసిక బుద్ధిమాంద్యత ఉన్నవారు దీని నుండి లాభం పొందలేరు. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 2, సాధారణ పాఠశాలలో చదవడం వల్ల లాభం పొందలేరు. వాళ్ళకి ప్రత్యేక పాఠశాలలు, కృత్యాధార అభ్యసనము, వృత్తి శిక్షణ కేంద్రం వల్ల లాభాన్ని పొందగలరు. పరిసరాలలో స్వచ్ఛంద ప్రతిస్పందనకు మరియు దాని పరిణామాలకు మధ్య సంబంధాన్ని తెలిపే నియమం ఏమిటి? అంటే ఇక్కడ స్వచ్ఛంద ప్రతిస్పందన దాని పరిణామాలకు. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 2, కార్యసాధక నిబంధనం. కార్యాన్ని సాధించే నిబంధనం, కార్యసాధక నిబంధనం. మధ్య చెవిలోని 3 చిన్న ఎముకల పేర్లు. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 1, మాలియస్, ఇంకస్, స్టెప్స్. నెక్స్ట్ పెట్టి చూద్దామండి. వినికిడి అంచనాను దీనిని ఉపయోగించి చేస్తారు. వినికిడి అంచనాను. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 4, ఆడియోమీటరు. వినికిడి అంచనా ఆడియోమీటర్. పటిమ యొక్క పరామితులు. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. పటిమ యొక్క పరామితులు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2, రేటు, కంటిన్యూటీ, ప్రయత్నం. నెక్స్ట్ పెట్టండి. భాషణం మరియు భాషాభివృద్ధిలో మొదటి మెట్టు ఏమిటి? యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. భాషణం మరియు భాషాభివృద్ధిలో మొదటి మెట్టు. ఆన్సర్ ఆప్షన్ 2, కూయింగ్. నెక్స్ట్ పెట్టండి. వినికిడి లోపం గల వ్యక్తుల భాషణ ఈ విధంగా ఉంటుంది. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 1, అధిక పిచ్తో ఎక్కువ పెద్ద శబ్దంతో మాట్లాడుతూ ఉంటారు. ఒక విద్యార్థికి బాహ్య శ్రవణ కాలువలో గుబిలి ఉన్నచో అతనికి కలుగు వినికిడి లోపం ఏమిటి? యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 4, కండక్టివ్ వినికిడి లోపం. బాహ్య శ్రవణ కాలువలో గుబిలి ఉన్నచో అది కండక్టివ్ వినికిడి లోపం. ఏడిడి అనగా ఏమిటి? ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. మీరిచ్చే లైక్, కామెంట్ మమ్మల్ని ఎంతో ఉత్సాహాన్ని నింపి మరిన్ని వీడియోలు చేసేలా ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. ఏడిడి అనగా ఆన్సర్ అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్. అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్. నెక్స్ట్ పెట్టండి. వినికిడి లోపం గల పిల్లలకు ప్రారంభ జోక్య కేంద్రాలు ఏర్పాటు చేయడానికి ముఖ్యంగా ఈ ప్రత్యేకతలున్న ప్రదేశాలను ఎంచుకుంటారు. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 3, శబ్దం లేని వాతావరణము వినికిడి లోపం గల పిల్లలకు ప్రత్యేకమైనటువంటి ప్రదేశాల్లో ఎంచుకుంటుంటారు.
వినికిడి లోపం గలవారిని సంబంధించిన వాక్యం ఏమిటి? యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. మీకు టైం ఉండదనే ఉద్దేశంతోనే వేగంగా ఆప్షన్స్ కూడా చదవడం లేదండి. ఆన్సర్ ఆప్షన్ 4, విద్యా విషయకంగా ఎప్పుడూ ప్రగతిని సాధించలేరు. అది సంబంధం లేదండి. మానవుని వినికిడి సాధారణ పరిధి ఎంత? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 1, 20 హెడ్జ్ టు 20,000 హెడ్జ్. నెక్స్ట్ పెట్టండి. స్త్రీ నుండి ఎక్స్ క్రోమోజోమ్ మరియు పురుషుని నుండి ఎక్స్ క్రోమోజోమ్ కలయిక వల్ల ఏర్పడినది ఏమిటి? యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 1, ఆడపిల్ల. ఆడపిల్ల అయితే పుడుతుంది. వికాసం వీనితో కలిసి ఉంటుంది. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. పెరుగుదల, పరిపక్వత, అభ్యాసనం వీటన్నిటి బట్ట ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4, పైవన్నీ. వికాసం అనేది వాటన్నిటితోని కలిసి ఏర్పడుతుంది. పిల్లవాడు మొదట అనుభవించే చలనాత్మక వికాసం ఏమిటి? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 1, దొర్లటం. పిల్లవాడు మొదట అనుభవించే చలనాత్మక వికాసం దొర్లటం. నెక్స్ట్ పెట్టండి. పిల్లలలో పదులుపరుచుకునే భావనాలోపం, అవిపర్యాత్మక భావనాలోపం ఈ దశలో ఉండును. ఎవర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. భావనాలోపం ఏ దశలో ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 1, పూర్వ ప్రచాలక దశ. నెక్స్ట్ పెట్టండి. నవజాత శిశువు యొక్క ఏడుపు దీనికి మొదటి గుర్తు. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 2, ఉద్వేగ వికాసానికి మొదటి గుర్తు ఏడుపు. నెక్స్ట్ పెట్టండి. ఒత్తిడిని అనుభవిస్తున్న ఒక వ్యక్తి ఆందోళన రహిత మందులతో తన పరిస్థితిని అధిగమించాడు. అతడు ఒత్తిడిని సమర్థవంతంగా అధిగమించడానికి అనుసరించిన వ్యూహము ఏమిటి? యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 1, ఉద్వేగ కేంద్రీకృత అధిగమనం. నెక్స్ట్ పెట్టండి. వికాస సామీప్య మండలం అనే భావనను అభివృద్ధి చేసిన వారు ఎవరు? యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. వికాస సామీప్య మండలం అనే భావనను. ఆన్సర్ ఆప్షన్ 1, వైగోటస్కీ వికాస సామీప్య మండలం. నెక్స్ట్ పెట్టండి. కోల్బర్గ్ నైతిక వివేచనంలోని స్థాయిల సంఖ్య. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 4, 3 స్థాయిలు. నెక్స్ట్ పెట్టండి. 1905లో మొట్టమొదటి ప్రజ్ఞా నికషను రూపొందించిన వారు. ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. చాలామంది అయితే లైక్ చేయడం లేదు. మరి నచ్చితేనే లైక్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. మొట్టమొదటి ప్రజ్ఞా నికషను 1905లో. ఆన్సర్ ఆప్షన్ 1, ఆల్ఫ్రెడ్ బినే. నెక్స్ట్ చూద్దామండి. కావాలని మర్చిపోవడాన్ని ఎలా అంటారు? యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ.
ఆన్సర్ ఆప్షన్ 1 దమనం. నెక్స్ట్ పెట్టండి, ఒక నిర్ణీత సమయంలో ఎన్ని సాధ్యమైతే అన్ని గుండ్రని ఆకారములు గల వస్తువుల పేర్లను చెప్పమని ఒక ఉపాధ్యాయుడు విద్యార్థిని అడిగాడు. దీని ద్వారా ఉపాధ్యాయుడు విద్యార్థుల్లో పెంపొందించేది ఏమిటి? యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 3 విభిన్న ఆలోచన. ఒక సమస్యకు ఒకలాంటి పరిష్కారం ఇస్తే అది మామూలు ఆలోచన ఉండేది, కానీ వేరువేరుగా ఆన్సర్లు ఇవ్వగలిగితే అది విభిన్న ఆలోచన. నెక్స్ట్ అండి, గిల్ఫర్డ్ ప్రకారము సృజనాత్మకతలోని 3 మితులలో 2 ధారాలత సమ్యత అయిన మూడవది ఏమిటి? యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ధారాలతో ఒకటి, సమ్యత ఒకటి, మూడవది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 వాస్తవికత. నెక్స్ట్ బిట్ చూద్దామండి. పావ్లోవ్ ప్రయోగంలో కంఠస్వరానికి కుక్క లాలాజలం స్రవించడం అనేది. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 4 నిబంధిత ప్రతిస్పందన. నెక్స్ట్ పెట్టండి, ఉన్నత క్రమ నిబంధనం అనే దృగ్విషయాన్ని తెలిపేది ఏమిటి? ఎవర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఉన్నత క్రమ నిబంధనం. ఆన్సర్ ఆప్షన్ 4 ఇంతకు ముందే స్థాపన చేయబడిన నిబంధిత ఉద్దీపనను సహజ నిర్నిబంధిత ఉద్దీపన స్థానంలో ఉపయోగించవచ్చు. ఈ విషయమే ఉన్నత క్రమ నిబంధనం తెలియజేస్తుంది. స్మృతిపై మొదటిగా ప్రయోగం చేసిన వారు ఎవరు? ఆన్సర్ తెస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 1 ఎబ్బింగ్ హౌస్. నెక్స్ట్ పెట్టండి, టామ్ అనే ప్రాథమిక పాఠశాల బాలుడు రెండో పాఠం విన్న తర్వాత మొదటి పాఠంలోని విషయాలు మరిచిపోతాడు. ఈ సమస్య ఏమిటి? యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 1 తిరోగమన అవరోధం. నెక్స్ట్ పెట్టండి, ఇడిపస్ కాంప్లెక్స్ ఈ దశలో కనిపిస్తుంది. చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 3 శిశ్న దశ. ఇడిపస్ కాంప్లెక్స్ శిశ్న దశ. నెక్స్ట్ పెట్టండి, అవసరాల అనుక్రమణికను ప్రతిపాదించిన వారు ఎవరు? యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. అవసరము. ఆన్సర్ ఆప్షన్ 1 మాస్లో. నెక్స్ట్ పెట్టండి, యూనివర్సలైజేషన్ సూత్రం ఆధారంగా పనిచేసే సమ్మిళిత విద్య నమూనా ఏమిటి? ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ 3 ద్వంద్వ బోధన నమూనా. మరి వీడియో అయితే నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.